స్టేట్మెంట్, ఈ భీమిలి సంఘటన కూడా పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్, కఠిన చర్యలు తీసుకుంటాం. ఏవా కఠిన చర్యలు? ఎందుకు పెదగంటేడలో 3-4 నెలల క్రితం ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేశాడు. ఇన్ని నెలలైంది, అతను ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. హోమ్ మినిస్టర్ ఇదే జిల్లాలో నివాసం ఉంటున్నారు కదా, మరి కనీసం దాడి చేసిన నిందితుడిని కూడా పట్టుకోలేనంత అసమర్థ ప్రభుత్వం నడుస్తుందా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత ఉదాసీన వైఖరి, అత్యంత నిర్లక్ష్యము ఈ ప్రభుత్వానికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజుల్లో ఈ బెల్ షాప్స్ కనుక తొలగించకపోతే